హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు బ్లెండర్ తెలుగు బై పద్మశ్రీ. ప్రీవియస్ ట్యుటోరియల్స్లో మనం యూజర్ ఇంటర్ఫేస్, ప్యానెల్స్, జాయిన్ మరియు స్ప్లిట్ గురించి చూసాము. ఇప్పుడు 3D వ్యూపోర్ట్లో ఆబ్జెక్ట్స్ని డిఫరెంట్ యాంగిల్స్ నుండి ఎలా చూడాలో, వ్యూపోర్ట్ని ఎలా ఆర్బిట్, జూమ్ మరియు ప్యాన్ చేయాలో చూపిస్తాను. అసలు ఈ 3D వ్యూపోర్ట్ అంటే ఏంటి? 3D వ్యూపోర్ట్ అంటే ఇప్పుడు మనం ఆబ్జెక్ట్స్ని ఏ విండోలో నుండి అయితే చూస్తున్నామో ఆ విండోనే 3D వ్యూపోర్ట్ లేదా వ్యూపోర్ట్ అంటారు. ఇప్పుడు ముందుగా 3D వ్యూపోర్ట్ని ఎలా ఆర్బిట్ చేయాలో చూపిస్తాను. ఆర్బిట్ అంటే తిప్పడం. మిడిల్ మౌస్ బటన్ హోల్డ్ చేసి డ్రాగ్ చేయండి. అప్పుడు వ్యూపోర్ట్ అంటే మనం ఆబ్జెక్ట్స్ని చూస్తున్న విండో ఆబ్జెక్ట్స్ చుట్టూ తిరుగుతుంది. దానివల్ల మీరు ఆబ్జెక్ట్స్ని డిఫరెంట్ యాంగిల్స్లో చూడవచ్చు. అలాగే ఇప్పుడు 3D వ్యూపోర్ట్ని జూమ్ ఇన్ మరియు జూమ్ అవుట్ ఎలా చేయాలో చూపిస్తాను. మౌస్ స్క్రోల్ని అప్ డైరెక్షన్లో స్క్రోల్ చేయండి. అప్పుడు 3D వ్యూపోర్ట్ ఆబ్జెక్ట్కి దగ్గరగా వెళ్తుంది. అలాగే మౌస్ స్క్రోల్ని డౌన్ డైరెక్షన్లో స్క్రోల్ చేయండి. అప్పుడు 3D వ్యూపోర్ట్ ఆబ్జెక్ట్కి దూరంగా వెళ్తుంది. 3D వ్యూపోర్ట్ని ఆబ్జెక్ట్కి దగ్గరగా తీసుకురావడాన్ని జూమ్ ఇన్ అంటారు. అలాగే వ్యూపోర్ట్ని ఆబ్జెక్ట్కి దూరంగా తీసుకువెళ్ళడాన్ని జూమ్ అవుట్ అంటారు. ఇప్పుడు 3D వ్యూపోర్ట్ని ప్యాన్ ఎలా చేయాలో చూపిస్తాను. ప్యాన్ అంటే వ్యూపోర్ట్ని సైడ్కి, పైకి, కిందికి మూవ్ చేయడం. 3D వ్యూపోర్ట్ని ప్యాన్ చేయడానికి షిఫ్ట్ ప్లస్ మిడిల్ మౌస్ బటన్ హోల్డ్ చేసి డ్రాగ్ చేయండి. ఇప్పుడు నంప్యాడ్ కీస్ని 3D వ్యూపోర్ట్ కోసం ఎలా యూజ్ చేయాలో చూపిస్తాను. వ్యూపోర్ట్లో ఆబ్జెక్ట్స్ని ఎగ్జాక్ట్ యాంగిల్స్ నుండి చూడాలి అంటే నంప్యాడ్ కీస్ చాలా ఉపయోగపడతాయి. నంప్యాడ్లో 1 ప్రెస్ చేస్తే వ్యూపోర్ట్ ఫ్రంట్ వ్యూకి స్విచ్ అవుతుంది. కంట్రోల్ ప్లస్ నంప్యాడ్ 1 ప్రెస్ చేస్తే వ్యూపోర్ట్ బ్యాక్ వ్యూకి స్విచ్ అవుతుంది. అలాగే నంప్యాడ్ 3 ప్రెస్ చేస్తే 3D వ్యూపోర్ట్ రైట్ వ్యూకి స్విచ్ అవుతుంది. కంట్రోల్ ప్లస్ నంప్యాడ్ 3 ప్రెస్ చేస్తే 3D వ్యూపోర్ట్ లెఫ్ట్ వ్యూకి స్విచ్ అవుతుంది. 3D వ్యూపోర్ట్ టాప్ వ్యూకి స్విచ్ అవ్వాలి అంటే నంప్యాడ్ 7 ప్రెస్ చేయాలి. అలాగే బాటమ్కి స్విచ్ అవ్వాలి అంటే కంట్రోల్ ప్లస్ నంప్యాడ్ 7 ప్రెస్ చేయాలి. నంప్యాడ్లో ఇంకొక ఇంపార్టెంట్ కీ 5. ఇది 3D వ్యూపోర్ట్ని పర్స్పెక్టివ్ వ్యూ నుండి ఆర్థోగ్రాఫిక్ వ్యూకి లేదా ఆర్థోగ్రాఫిక్ వ్యూ నుండి పర్స్పెక్టివ్ వ్యూకి స్విచ్ చేస్తుంది. ఇక్కడ వ్యూపోర్ట్లో కెమెరా కింద ఉన్న ఈ ఐకాన్ని క్లిక్ చేసి కూడా వ్యూపోర్ట్ని స్విచ్ చేయవచ్చు. పర్స్పెక్టివ్ వ్యూ వర్సెస్ ఆర్థోగ్రాఫిక్ వ్యూ. ఇక్కడ ఉన్న ఈ 3 ఆబ్జెక్ట్స్ సేమ్ సైజులో ఉన్నాయి, కానీ మనకు డిఫరెంట్ సైజెస్లో కనిపిస్తున్నాయి. ఎందుకంటే వీటిని మనం పర్స్పెక్టివ్ వ్యూలో చూస్తున్నాం. పర్స్పెక్టివ్ వ్యూలో 3D వ్యూపోర్ట్కి దగ్గరగా ఉన్న ఆబ్జెక్ట్స్ సైజులో పెద్దగా కనిపిస్తాయి. 3D వ్యూపోర్ట్కి దూరంగా ఉన్న ఆబ్జెక్ట్స్ సైజులో చిన్నగా కనిపిస్తాయి. కానీ ఆర్థోగ్రాఫిక్ వ్యూలో 3D వ్యూపోర్ట్కి ఆబ్జెక్ట్స్ దూరంగా ఉన్నా లేదా దగ్గరగా ఉన్నా అవి వాటి ఒరిజినల్ సైజులోనే కనిపిస్తాయి. ఈ వీడియో ద్వారా మీరు బ్లెండర్లో 3D వ్యూపోర్ట్ని ఎలా నావిగేట్ చేయాలో నేర్చుకున్నారు. నెక్స్ట్ ట్యుటోరియల్లో ట్రాన్స్ఫార్మేషన్స్ అంటే మూవ్, రొటేట్, స్కేల్ గురించి చూపిస్తాను. ఈ వీడియో చూస్తే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి.